పాత్రికేయ మిత్రులందరికీ, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. నేను పిసిసి అధ్యక్షుడు అవ్వాలని నేనెంత ఉపలాటపడ్డానో, ఎంత కోరుకున్నానో, నాలాగే మీరు కూడా అందరూ ఉపలాటపడ్డారు, కోరుకున్నారు. అది నాకు తెలుసు. నా అదృష్టం ఏంటంటే ఈ 35 ఏళ్ళ ప్రయాణంలో ఇక్కడ ఉన్నటువంటి మిత్రులు దాదాపుగా 75% మాకు పాతవారు. అలా కొత్తగా రిక్రూట్మెంట్లు వేరే ఉండొచ్చు, కానీ 75-80% నేను వారిని గుర్తుపడతాను, వారు నన్ను గుర్తుపడతాను. 35 ఏళ్ళ పరిచయం. సో ఇవాళ నిజామాబాద్ జిల్లాకి రెండవసారి పిసిసి అధ్యక్షుడిగా నాకు అవకాశం రావడం, ఈ జిల్లాలో ఎన్ఎస్ఏ జిల్లా అధ్యక్షుడిగా రాజకీయాలకు రావడం, తర్వాత పార్టీలో ఎన్ఎస్ఏలో, యూత్ కాంగ్రెస్లో, పిసిసిలో వివిధ పదవుల్లో ఉండడం, ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ హైకమాండ్, రాష్ట్ర ముఖ్యమంత్రి నాకు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడం, ఆ తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్గా నిధులు నిర్వహిస్తున్న నాకు ఇవాళ కాంగ్రెస్ రాష్ట్రంలో అత్యున్నత స్థానమైనటువంటి పిసిసి చీఫ్ రావడం అనేది నా జీవితంలో ఒక ధన్యమైనటువంటి సంఘటన. సో ఈ సందర్భంలో నేను నిన్న మొదటిసారి నిజామాబాద్కి వచ్చిన సందర్భంలో దాదాపు 6-7 మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, నగర కాంగ్రెస్ అధ్యక్షులు, స్టేట్ ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులు, చైర్మన్లు అందరూ కలిసి నిన్న గొప్ప బహిరంగ సభ నిర్వహించడం, అది విజయవంతం అవడం మీ అందరికీ తెలుసు. సరే, ఇవాళ పొద్దున్న నుంచి నేను గెస్ట్ హౌస్ అంతా కార్యకర్తలు కలుస్తాను, వేల మందిని కలుస్తూనే ఉన్నాను. దీంతో ఒక సమయం తీసుకొని నేను ఎన్ఎస్యూ అధ్యక్షుడి నుండి ఈ స్థాయికి రావడం వరకు నేను ఎంత కష్టపడ్డా, పత్రికా రంగం సహకారం ఎంతో ఇమిడిపడి ఉంది. దానివల్ల నేను ఈ స్థాయికి వచ్చినాను. నేను ఎన్ఎస్యూ జిల్లా అధ్యక్షుడు ఉన్నప్పుడు పత్రికా సమావేశం అంటే ఒక చిన్న రూమ్లో కూర్చుంటే సరిపోయేది, 4-5. ఆంధ్రభూమి బాలరాజు, ఇండియన్ ఎక్స్ప్రెస్ జైపాల్, ఇంకొక 2-3, పొద్దు రామదాస్ గారు. సో ఇట్లా ఏళ్ళ మీద లెక్కించేటట్టు పత్రికా సోదరులు. వాళ్ళ టెక్నాలజీ పరంగా, రాజకీయ పరంగా వ్యాస్ట్ అవకాశం ఏర్పడ్డది. ఎలాబొరేటెడ్గా జరిగింది రాజకీయ రంగం. కాబట్టి పత్రికా రంగం కూడా అంతే స్పీడ్గా, అంత పెద్ద ఎత్తున ఎదిగింది. ఇవాళ ఎంతమంది పత్రికా సమావేశాలు ఉన్నారంటే పత్రికా రంగం కూడా శాస్త్ర సాంకేతిక అంగులతో చాలా పైకి ఎదిగిందని చెప్పవచ్చు. సో దేశం ఎట్లయితే అభివృద్ధి చెందిందో అట్లనే పత్రికా రంగం అభివృద్ధి చెందింది. 3, 4, 5 పేపర్ నుంచి ఇలా 100 పేపర్లకు ఎదిగింది, 100 టీవీ ఛానళ్ళు. ఈ కొత్త యుగంలో ఇప్పుడు సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానళ్ళు, సో కొన్ని వేల సంఖ్యలో ఇవాళ పత్రికలకి సమాచారం దొరికే అవసరం, ప్రజలకి సమాచారం చేరవే ప్రక్రియలో కొన్ని వేల సంవత్సరాలు పనిచేస్తూ ఉన్నాయి. మంచి పరిణామం. ఎంత ఎక్కువ అభివృద్ధి అంత పారదర్శకతని ప్రజలకి సమాచారం చేరే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి అభినందిస్తూ ఇవాళ మీ అందరినీ కలుసుకోవాలని సాయంత్రం వేళ మీ అందరితో కలిసి టీ తాగుదామనే ఒక ఆలోచనతో ఈ సమావేశం ఏర్పాటు చేసినాం. జిల్లాకు సంబంధించి కానీ, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీకి సంబంధించి కానీ, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సంబంధించి కానీ మీరు ప్రశ్నలు వేస్తే దానికి జవాబు చెప్పుకునే అవకాశాన్ని పరిశీలించాం. థ్యాంక్ యూ. నిజామాబాద్ జిల్లా తరఫున రెండోసారి పిసిసి పీఠం దక్కడం, అలాగే మీకు ఈ అరుదైన గౌరవం దక్కడం పైన మీడియా మిత్రుల తరఫున, అలాగే ఎలక్ట్రానిక్ మీడియా తరఫున మీకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఇప్పుడు రానున్న రోజుల్లో ఒక పిసిసిగా నిజామాబాద్ జిల్లా పైన మీ అభివృద్ధి ఎజెండా ఎలా ఉండబోతుంది? మీరు రానున్న రోజుల్లో ఏ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించబోతున్నారు? నేను నిన్న మీటింగ్లో అంటే ర్యాలీ లేట్ అవడం వల్ల నాకన్నా ముందే మంత్రులు మాట్లాడాల్సిన అవసరం పడింది. హెలికాప్టర్లో వాళ్ళు వెనక్కి పోవాలి కాబట్టి చాలామంది మంత్రులు నేను రాకముందే మాట్లాడినారు. నేను వచ్చిన తర్వాత 3 మంత్రులు మాట్లాడినారు.
నేను మంత్రులకి ఒక విజ్ఞప్తి చేశాను. ఇది పిసిసి అధ్యక్షుడు జిల్లా, అది దృష్టిలో పెట్టుకోవాలని నేను ఒక మాట చెప్పడం జరిగింది. వచ్చే రోజుల్లో పిసిసి అధ్యక్షుడు రాష్ట్రానికైనా ఈ వెనుకబడ్డ జిల్లాలుగా ఉన్నట్టు ఆదిలాబాద్ కానీ, నిజామాబాద్ కానీ, పార్ట్ ఆఫ్ మెదక్ కానీ, పార్ట్ ఆఫ్ కరీంనగర్ కానీ, ఇవన్నీ కూడా సమూలంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉన్నది. నేను నిన్న ఒక మాట చెప్పాను, ప్రభుత్వ పరంగా ఒక మెడికల్ కళాశాల ఉంది. అప్పుడు సుదర్శన్ రెడ్డి గారు మెడికల్ కళాశాల మంత్రిగా ఉన్నప్పుడు మేము ఢిల్లీ వెళ్ళి ఆజాద్ని మెప్పించి ఒప్పించి మెడికల్ కళాశాల తెచ్చుకున్నాం. ఇది ఉమ్మడి జిల్లా కాబట్టి కామారెడ్డి టెక్నికల్గా వేరైనా ఉమ్మడి జిల్లాకి కింద చూస్తాం. ఇంకొక మెడికల్ కళాశాల అవసరం ఎందుకు చెప్పినానంటే, నాకు మొన్న ఇన్విటేషన్ వేళ సిఎస్ఐ వారు మళ్ళీ మెడికల్ కళాశాల ప్రారంభించుకోవడానికి డాక్టర్స్ యొక్క రెసిడెన్షియల్ కాంప్లెక్స్కి ఇనాగ్రేషన్ పిలిచినారు. అది దృష్టిలో పెట్టుకొని చెప్పినాను. నేను అక్కడ కూడా ఇవాళ మాట ఇచ్చినాను, నయా పైసా ఖర్చు లేకుండా, శ్రమ లేకుండా ప్రభుత్వ పరంగా మీకు అన్ని క్లియరెన్స్ తీసుకొచ్చి, సిఎస్ఐ అనేది ఒక సంస్థ, నాన్ ప్రాఫిట్ సంస్థ కాబట్టి సిఎస్ఐ మీద మాకు ట్రస్టు నమ్మకం ఉంది కాబట్టి మీకు మెడికల్ కళాశాల తీసుకురావడానికి ప్రభుత్వ పరంగా మేము చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తామన్న మాట చెప్పడం జరిగింది. వస్తుందని ఆశ కూడా, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు విద్యా వైద్యం మీద ఒక ప్రత్యేక దృష్టి పెట్టున్నారు. ఈ రాష్ట్రం విద్యాపరంగా వైద్యపరంగా అన్ని అంగులతో ముందుకు పోవాలనే తపన ఆయనలో ఉంది కాబట్టి 2025 నాటికి సిఎస్ఐ మెడికల్ కళాశాల పూర్వ వైభవంతో మళ్ళీ పునరుద్ధరించుకునే అవకాశం ఉంది. విద్యాపరంగా, పారిశ్రామిక పరంగా కూడా నేను నిన్న చెప్పినాను, ఎన్ఎస్ఎఫ్ అనేది యావత్ ఆసియా ఖండంలో పెద్ద ఫ్యాక్టరీ ఒకప్పుడు, ముత్తంపేట కూడా సరళించిన తర్వాత చిన్నగా అయిపోయింది. పారిశ్రామిక పరంగా చాలా స్కోప్ ఉన్నటువంటి జిల్లా, అది కూడా ఆగ్రోబేస్ ఇండస్ట్రీస్ పరంగా, ఎందుకంటే వరి ధాన్యం, పసుపు ఇక్కడ పుష్కలంగా పండుతుంది. సో గతంలో రాజకీయ నాయకులు ఏం చెప్పినా పారిశ్రామిక పరంగా అభివృద్ధి చెందించుకునేటువంటి అవకాశం నిజామాబాద్లో అపారంగా ఉంది కాబట్టి పారిశ్రామిక పరంగా, వైద్య పరంగా ఈ జిల్లాని అభివృద్ధి చేసుకోవడానికి మా వంతు కృషి ఈ ప్రభుత్వ హయాంలో జరుగుతుంది. ఈ మీరన్నారు ఏ నియోజకవర్గం ప్రాతినిధ్యం వహిస్తారని, మీరు చూశారు నిజామాబాద్ నేను కలిసి పనిచేసి లాస్ట్ మినిట్లో ఏ విధంగా వదులుకోవాల్సి వచ్చిందో. సో ఏఐసిసిలో కానీ కాంగ్రెస్ పార్టీలో కానీ అధినాయకత్వం ఎటు సూచిస్తే అడ్డుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పటికి ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి అప్పటికైతే ఆలోచించుకుందాం. థ్యాంక్ యూ. నిజాం షుగర్ ఫ్యాక్టరీ కూడా మేము చాలా దాన్ని అధ్యయనం చేస్తున్నాం. ఇప్పుడు కమిటీ వచ్చిన నివేదిక ప్రకారం ఏంటంటే చెరుకు పండించేవారు తగ్గిపోయిన ఎక్కడని వాళ్ళు చెప్తా ఉన్నారు. నేను ఆ మీటింగ్ కూడా పోవడం జరిగింది. నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తే చెరుకు వేసుకునే ఆసక్తి ఉన్న వాళ్ళు చాలామంది రైతులు ఈ జిల్లాలో ఉన్నారు. నిజంగా కూడా ఆశ్వాసం ఇస్తే అంతకు సరిపడ పంట పండించే విధంగా రైతులు ముందుకు వస్తారనే మాట చెప్పడం జరిగింది. సో ఆ విషయంలో కాంగ్రెస్ పార్టీ ముందున్నటువంటి మాట కట్టుబడి ఉంది. షుగర్ ఫ్యాక్టరీ విషయంలో శ్రీధర్ బాబు గారు 4 మీటింగ్లు చేసినారు. దాన్ని తెరిపించాలనే ప్రయత్నంలో భాగంగానే నిధులు ఇస్తామని మాట చెప్పినారు. డెఫినెట్గా నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని మేము ఎన్నికల ముందు మాట ఇచ్చినాం. దానికి కట్టుబడి ఉంటాం. రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు మోసం చేసింది, మేము రాహుల్ గాంధీని ధర్నా చేస్తామని డెడ్లైన్ పెట్టున్నారు హరీష్ రావు. దానిపైన హరీష్ రావుకి నిజంగా కూడా హరీష్ రావు మీద చాలా నమ్మకం, అభిమానం ఉండే, అంటే నిరంతరం నియోజకవర్గం ఉన్న నాయకుడిగా. కానీ ఈ మధ్య ఆయన మాట్లాడుతున్న తీరు ఆ నమ్మకం సన్నగిలుతాము. రుణమాఫీ ఆయన ఏమనుకుంటే పాపం అంటే రుణమాఫీలు చేయలేరు కాబట్టి ఒక ఛాలెంజ్ ఇస్తుంది ఫ్రీగా, గాల్లో ఒక ఛాలెంజ్ ఇస్తే ఫెయిల్ అయ్యాడు. రుణమాఫీ మీరు చేస్తే నేను రాజీనామా చేస్తాను. ఇంతవరకు పదవిని అట్టు పెట్టుకున్నాడు. నేను హరీష్ రావుకి మన గాంధీమూలలో ఒక సవాల్ విసిరినా, మీ ద్వారా మళ్ళీ విసురుతా ఉన్నా. మీరు 10 ఏళ్ల కాలంలో అధికారంలో ఉన్నారు. ఆనాడు మీరు ఆర్థిక మంత్రిగా, ఇరిగేషన్ మంత్రిగా పనిచేసినారు. మీరు 10 ఏళ్ల కాలంలో విడతల వారీగా ఇచ్చినటువంటి రుణమాఫీ సొమ్ము ఎంత? ఇదంతా లెక్కల్లో ఉంటుంది కదా, ఇదో దాపరికం అవసరం లేదు. మీరు 10 ఏళ్లలో ఇచ్చిన సొమ్ము ఎంత, మేము 9 మాసాల్లో రుణమాఫీ కోసం ఇచ్చిన సొమ్ము ఎంత? మీరే లెక్కలు చెప్పండి అని చెప్తా ఉన్నా. ఇంతవరకు జవాబు లేదు. హరీష్ రావు గారు లెక్క చెప్పాలి కదా. మరి వాళ్ళు విడతలు ఇచ్చిన సొమ్ము కన్నా మేము మొన్న విడుదల చేసిన 18,000 చిల్లర కోట్లు అధికం అనే మాట నేను చెప్తా ఉన్నాను. అంటే 10 ఏళ్లలో మీరు ఎంత ఇచ్చారో మేము 9 నెలలు ఎంత ఇచ్చామంటే మాకు రైతుల పట్ల చిత్తశుద్ధి ఉన్నట్ట, మీకున్నట్ట. రుణమాఫీ విషయంలో కొన్ని క్లారిఫికేషన్స్ ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. మనం ఇస్తామన్న రుణమాఫీ 2 లక్షలు, 2 లక్షల క్యాబ్ ఒక కుటుంబంలో 2 లక్షల
క్యాప్ ఉన్నప్పుడు ఆ కుటుంబము 2.5 లక్షలు 3 లక్షలు తీసుకుంటే ఆ మిగతా అమౌంట్ కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. బ్యాంక్ కండిషన్స్ ఒప్పుకోవు. దాంట్లో ఏమైంది 10,000 20,000 మోహన్ రెడ్డి గారు కూర్చోండి మోహన్ రెడ్డి గారు కాలు లేవా నీ కాలు లేకపోవడం సార్ ఉంటాయి ఇట్లా దాని మీద కూడా ఏ రకమైన వెసులుబాటు చేయగలుగుతామన్న ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తూ ఉంది. కానీ మా చిత్తశుద్ధి ఏంటంటే 2 లక్షలకి చొప్పున ప్రతి కుటుంబానికి రుణమాఫీ చేయడం అనేది మేము కృతనిష్టతో ఉన్నాము. ఇది ఎలాంటి సమయంలో చేశాము? మిగులు బడ్జెట్తో ప్రారంభమైన పూర్తివహించినటువంటి తెలంగాణ ఏర్పడినప్పుడు 18,000 కోట్ల మిగులు బడ్జెట్. ఇవాళ మా చేతికి అధికారం ఇచ్చినప్పుడు కేసీఆర్ గారు మా చేతికి అధికారం అప్పచెప్పినప్పుడు 7.5 లక్షల పైన రాష్ట్ర అప్పు. ఇవాళ రాష్ట్ర ఖజానా విషయాన్ని ఒక్కసారి లెక్కలేసుకుంటే రాష్ట్ర ఖజానా లాబడి 18,000 కోట్ల చిల్లర. మీరు నమ్మరు 12 నుంచి 18,000 కోట్ల రూపాయలు కేసీఆర్ చేసిన అప్పు మీద వడ్డీ కొంత అసలు రూపాయన పోతా ఉంది. ఇక కంపల్సరీ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్కి ఇవ్వడం పోను ఆర్థిక మంత్రి దగ్గర మిగిలేది 200 నుంచి 300 కోట్లు మాత్రమే. ఇలాంటి విపత్కరమైనటువంటి అత్యంత క్లిష్ట పరిస్థితులు కూడా రుణమాఫీకి 18,000 కోట్లు ఇచ్చినాము. రైతు బంధు కూడా మెజారిటీగా ఇచ్చినాము. సో మాకు చిత్తశుద్ధి ఉన్నదా లేదా అని ప్రజలు గ్రహించుకోవాలి. ఇవాళ కేసీఆర్ అయితే బయటకే రావట్లేదు. 39 సీట్లు ఇచ్చి మేము ప్రతిపక్ష హోదా ప్రజలు ఇస్తే ఆయన ఇంతవరకు కూడా ప్రతిపక్ష పాత్ర పోషించిన పాపన పోలే. వర్షాలు పడి రాష్ట్రమంతా అతనాకుతలమైతే ఒక్కసారి వచ్చి భరోసా ఇచ్చిన పాపన పోలే. అదే ఫామ్ హౌస్కి పరిమితమైండు. ఇక అబద్ధాలు ఆడడంలో కేటీఆర్ హరీష్ రావు రోజుకో అబద్ధం చొప్పున ఆడేదో ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి, వాస్తవాలు తెలుసుకోండి. మీరు హరీష్ రావు ఇలా సవాల్ విసిరాడు. రైతు బంధు ఇచ్చిన తర్వాత నీ సవాళ్ళకి అర్థమేముందని అడుగుతా ఉన్నాను. నేను మళ్ళీ మీ ద్వారా చెప్తాను. 10 ఏళ్ళలో మీరు ఇచ్చిన సొమ్ము ఎంత, 9 నెలల్లో మేము ఇచ్చిన సొమ్ము ఎంత, ఒక్కసారి బేరీ చేసుకుని కూర్చుందాం, చర్చకి ప్రజలకు అర్థమవుతుంది. అదే ఏకకాలం రుణమాఫీ చెప్పినప్పటికీ ఆర్థిక వెసులుబాటు లేక లక్ష చొప్పున ఇచ్చాము. అంటే అది ఎంత గ్యాప్లో ఇచ్చాము? ఆగస్టు 15 లోపల ఇస్తామని చెప్పాము. ఆగస్టు 15 లోపల ఆ సొమ్ము వేసాం కదా. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట కట్టుబడి ఆగస్టు 15 లోపల 2 లక్షల చొప్పున మేము ఆ అమౌంట్ జమ చేసి ఉన్నాము. టెక్నికల్గా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కొంతమందికి అది రాకపోవచ్చు, కానీ మొత్తానికి అయితే మేము ఇస్తామన్న సొమ్ము మాత్రం బ్యాంకులో వేసాము. అది మా లెక్క. పిసిసి రావడంలో జర్నలిస్టుల సహకారం కూడా ఉందని చెప్పినందుకు మరోసారి మీకు మా జర్నలిస్టుల పక్షాన అర్థం చెప్తా ఉన్నాం సార్. అయితే నిజామాబాద్ జర్నలిస్టులకు సంబంధించి చాలా కాలంగా డి శ్రీనివాస్, అదేవిధంగా సుదర్శన్ రెడ్డి గారు, అదేవిధంగా ఇప్పుడు వస్తారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ తర్వాత వచ్చిన టీఆర్ఎస్, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది. 30 ఏళ్ళుగా నిజామాబాద్ జర్నలిస్టులు ఎదురు చూసినటువంటి ఇళ్ల స్థలాలు మాత్రం మాకు కలగా మిగిలిపోయాను. ఎందుకంటే డి శ్రీనివాస్ ఇస్తా అన్నప్పుడు 100 మంది లిస్ట్ ఉండే, ఆ తర్వాత సుదర్శన్ రెడ్డి సార్ ఇస్తా అన్నప్పుడు 200 లిస్ట్ అయింది. అలాగే కొంతమందికి అక్కడక్కడ 40-30 గదాలు ఇచ్చారు. ఆ తర్వాత చివరి నిమిషంలో మా నోటికాటి ముద్ద జారిపోయినటువంటి పరిస్థితి. లాస్ట్ ఇయర్ కూడా మేడం కవిత గారు ఉన్నప్పుడు కూడా లిస్ట్ అవుట్ చేసామన్న 290కి చేరింది లిస్ట్. ప్రస్తుతం ఉర్దూ జర్నలిస్టులు, సబ్ ఎడిటర్స్, లోకల్ రిపోర్టర్స్ అందరూ కలుపుకొని 290 లిస్ట్ అవుట్ చేసి ఒక 11 ఎకరాల జాగా గుండారంలో ఇస్తామని చెప్పి మాకు అక్కడ ఉపకారాలు కొట్టారు. భూమి పూజ కూడా జరిగింది. దాన్ని దాత్రి టౌన్షిప్ తరహాలో పూర్తిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసి నీళ్లు, కరెంటు అన్ని సౌకర్యాలు కల్పించేసి ఒక మోడల్ కాలనీగా చేస్తామని చెప్పారు. అంతలోపు ఎన్నికల కోడ్ వచ్చింది. సిఎస్ఆర్ ఫండ్స్ కింద 3 కోట్లు కూడా మంజూరయ్యాయని చెప్పారు. చివరి నిమిషంలో ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా పడింది. ఆ గవర్నమెంట్ కూడా పోవడం జరిగింది. ఇట్లా రకరకాల కారణాలతోని చివరి నిమిషంలో మా ఇళ్ల స్థలాలకు శాపం కలుగుతుందన్న. కనీసం మీరు పిసిసి అయిన సందర్భంలోనైనా కనీసం ముఖ్యమంత్రి తర్వాత రాష్ట్రంలో అత్యున్నత పదం అంటే మీదే. కాబట్టి నిజామాబాద్ జిల్లాకు మీ హయాంలో ఒక ప్రత్యేక గుర్తింపు, ప్రత్యేక జర్నలిస్టులకు ఒక మోడల్ కాలనీ నిర్మించిస్తే తరతరాలుగా మా పిల్లలు, వాళ్ళ పిల్లలు కూడా మీకు గుర్తుంచుకునే తరంగా గుర్తింపు ఉంది. ఎప్పుడైనా ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ కాలనీ అని పేర్లు ఉన్నాయన్న. అట్లాగే నిజామాబాద్లో కూడా ఒక జర్నలిస్ట్ కాలనీ పలానా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఉన్నప్పుడు కానీ కాంగ్రెస్ హయాంలో వస్తుందని ఆశిస్తున్నామన్నా. స్పష్టమైనటువంటి మాకు ఆశిస్తే మేము ఎవరి దగ్గర కూడా మేము ప్రతి వచ్చిన మంత్రుల కల్లా, ప్రతి లీడర్ కల్లా కలుస్తున్నాం, కానీ అప్పటికప్పుడే ఉంటుంది తప్ప దాని ఫాలోఅప్ ఉండట్లేదు. కాబట్టి కొద్దిగా నిజామాబాద్ మీద ప్రత్యేక దృష్టి పెట్టి ప్రత్యేకంగా కాలనీ నిర్మిస్తే బాగుంటుందని మా అభిప్రాయం అన్న.
రెండు విషయాలు. మొదటి మీరు చెప్పింది నేను పిసిసి ఏంటి ఒకసారి మీరు మొదటిది నేను మళ్ళీ గర్వంగా చెప్తాను. నేను ఈ స్థాయికి రావడానికి పత్రికా మిత్రులు సోదరులు చేసిన సహకారం. ఎందుకు మాట చెప్తా ఉన్నానంటే, ఒకసారి ఢిల్లీలో జైపాల్ రెడ్డి గారు అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ ఉన్నప్పుడు నేను ఆయన కలవడం జరిగింది. అప్పుడప్పుడు సలహాల కోసం, చాలా మేధావి జైపాల్ రెడ్డి కాబట్టి వారి సలహాల కోసం పోయేది. ఆయన ఒక మాట చెప్పినాడు, నేను అవుటివాడిని, ఒక కాలు లేకుండా అవుటిగా ఉండి నేను జాతీయ స్థాయి నాయకుడి వరకు ఎదిగినానంటే ఒకటేమో నాకు ఇంగ్లీష్ భాష మీద ఉన్నటువంటి ప్రావీణ్యం, ఇంగ్లీష్ పేపర్లు బాగా చదివేది, ఇంగ్లీష్ బాగా మాట్లాడతాను. రెండవది, జీవితకాలం మొత్తంలో కూడా పాత్రికేయ మిత్రులు నాకు సహకారం చేశారు. ఏ రాజకీయ నాయకుడైనా ఆయనకున్నటువంటి గొప్పతనాన్ని కానీ ఆయనకున్న సామర్థ్యం కానీ బయటకు రావాలంటే ఆ రాజకీయ నాయకుడి యొక్క కార్యక్రమాన్ని ప్రతిబింబించేది పత్రికా సోదరులు, పాత్రికేయులు. పత్రికా రంగం మనకు సహకారం ఉంటేనే మనం ఈ స్థాయికి రాగలుగుతామని ఆయన చెప్పిన మాట. సో నేను కూడా పరిపూర్ణంగా నమ్ముతాను. నేను ఎన్ఎస్ఏ జిల్లా అధ్యక్షుని మొదలుకొని వాస్తవంగా పొద్దు ఎప్పుడు వస్తుందా, మన పేపర్లో ఫోటో ఉంటుందా లేదా అని చూసుకునే పరిస్థితి. నేను హైదరాబాద్ ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్ అయ్యాక కూడా ఇక్కడ మా గంగాధర్ ఉన్నాడు, మా అప్పుడు ఎన్ఎస్ఏ జిల్లా ప్రెసిడెంట్. రుద్రరాజన్ ఇప్పుడు సిడబ్ల్యూసీ మెంబర్. వాడు జీప్ నడిపేది, నేను కూర్చునేది. నేను కార్యక్రమాలు చేసి ఆ బ్యానర్లు కూడా మేమే కట్టుకునేది. ఇప్పుడు లిథో ప్రింటర్స్, ఆనాడు లిథో ప్రింటర్స్ అంటే ఓన్లీ దాసనారాయణరావు గారు భార్య పద్మ గారు వేసేది చెన్నైకి వెళ్ళి ప్రింట్ చేయించుకొని. అప్పుడు లేవు, 2 బ్యానర్లు రాయించుకొని కట్టుకుంటే చాలా గొప్ప. కార్యక్రమం చేసి ఆ ఫోటోలు తీసుకొని ఒక పేపర్ మీద రాసి అవి జెరాక్స్ చేసి అవన్నీ తీసుకొని పత్రికలు ఆఫీస్ తిరిగేది. ఈనాడు, జ్యోతి పెద్ద పేపర్లు కదా. ఎన్ఎస్ఐ రాష్ట్ర అధ్యక్షుడు చిన్న పరిస్థితి. ఎవరో రామోజీరావుని కలిస్తే కూడా చెప్పాను, ఆశీర్వదించాలి సార్, నాకు అవకాశం వచ్చింది. అట్లా తిరిగి రిక్వెస్ట్ చేసుకునేది. సో పేపర్లో తెల్లారి ఫోటో పేపర్ మ్యాటర్ వస్తే చాలా సంతోషం. రాజకీయ నాయకుడికి అది ఒక పెద్ద అడ్వాంటేజ్. సో అందుకే ఆ మాట చెప్పాను. నా ఈ జీవితకాలం అంటే రాజకీయ జర్నీలో మీరని కాదు, అందరూ పత్రికా సోదరులు చాలా రకాలుగా సహకారం అందించారు, ఇప్పటికీ అందిస్తూనే ఉన్నారు. నేను వర్క్ పెట్టినప్పుడు కూడా నాకు అంత స్పేస్ ఇచ్చినారు. రేవంత్ రెడ్డి గారి తర్వాత నాకు అంత స్పేసు మీ టీవీ ఛానళ్ళు పత్రికలకు వచ్చింది కాబట్టి మన నైపుణ్యం బయటకు తెచ్చుకునే అవకాశం దొరికింది. రెండవది, ఇళ్ల పట్టాల గురించి అన్నారు. మీరు ఎవరి దగ్గర పోవాల్సిన అవసరం లేదు, నేను మీకు ఆశ్వాసం ఇస్తున్నాను. రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్లో జర్నలిస్ట్కి ఇల్లు ఇవ్వడం జరిగింది. అదే పంచాలు ఈ జిల్లాలో ఇవ్వాల్సిన అవసరం ఉంది. మా మోహన్ రెడ్డి గారు, కేశవ్ గారు, నేను కలెక్టర్ గారితో మాట్లాడతాను. మీరు ఇమ్మీడియట్గా వెళ్ళి ఎక్కడ చెట్లు గుట్టలు అంటే చెట్లు గుట్టలు, జూబ్లీహిల్స్, బంజారీస్ అంతా గుట్టలు చెట్లే. ఈడ కూడా ఒక బంజారీహిల్స్ అయితే మీరు కట్టుకుంటే అంటే ప్రభుత్వ స్థలం కూడా ఉండాలి. అంటే టెక్నికల్గా మనం కొంత చూడాల్సిందంటే ప్రభుత్వ స్థలం ఎక్కడ ఫ్రీగా ఉండే పరిస్థితి లేదు. వాస్తవం కూడా ఏదన్నా మా జిల్లా ప్రెసిడెంట్, సిటీ ప్రెసిడెంట్ ఒకసారి ఆర్డీఓతో మాట్లాడినప్పుడు కలెక్టర్ గారికి చెప్తాను. ఇప్పుడు మీటింగ్ అవగానే కలెక్టర్ గారికి చెప్తాం. అది టోటలీ గవర్నమెంట్ స్థలమా, ఏది అవకాశం ఉంటే అది చూడాల్సిందే. ఇప్పుడే కలెక్టర్తో మాట్లాడదాం, మీటింగ్ అయినాక మాట్లాడదాం. అది ఇప్పించుకునే ప్రయత్నం చేద్దాం. ఇది ప్రజల ప్రభుత్వం, అందరూ బాగుపడితేనే ప్రభుత్వం. ఇది మీరు బాగుపడాలి, పేదవాళ్ళు బాగుపడాలి, మధ్యతరగతి బాగుపడాలి, అందరూ బాగుపడాలి. అందరి ప్రభుత్వం ఇది. మీ అందరి కోసం కూడా పట్టాలు ఇప్పించడంలో నా ప్రయత్నం డెఫినెట్గా ఉంటుంది. దాన్ని కొద్దిగా స్పీడప్ చేద్దాం. సరే, గత ప్రభుత్వం గురించి చాలా ఉన్నాయి, ఇక మాట్లాడుకుంటూ పోతే భూములను ఎండిపోయినాయి. మన హైదరాబాదులో నేను చాలా సందర్భంలో నిజాం ప్రభు గురించి చెప్తాను. నిజాం ప్రభు జీవితంలో 2 కోణాలు. ఒకటి, రజాకారుల కోణంలో చూస్తే మనం నిజాం ప్రభు చాలా దుర్మార్గులైనటువంటి ఆలోచన కలుగుతుంది. బట్ నిజాం వాజ్ ఎ గ్రేట్ విజనరీ. ఈ దేశంలో నెహ్రూ తర్వాత అంత గొప్ప విజన్ ఉన్నటువంటి పరిపాలకుడు ఎవరైనా ఉండినారంటే నిజాం. ఆయన వేసిన బాటలు, ఆయన తవ్విన కాలువలు, ఆయన తవ్విన చెరువులు, ఆయన కట్టిన ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్, ఆయన కట్టిన ఉస్మానియా మెడికల్ ఇంతవరకు కట్టుకోలేని పరిస్థితి. సో దూరదృష్టి కలిగినటువంటి నాయకుడు కాబట్టి కొన్ని లక్షల ఎకరాల భూమి భవిష్యత్ అవసరాల కోసం ఉంచిపోయినాడు ఆనాడు. ఇలా హైదరాబాదులో కేసీఆర్ కుటుంబ సభ్యులు యథేచ్ఛగా పంచిపెట్టిన భూములు, వాళ్ళ చుట్టాలకి, బంధువులకు పంచిపెట్టిన భూములన్నీ కూడా నిజాం ప్రభులు ఉంచిపోయిన భూములు. ఏ ముఖ్యమంత్రి టచ్ చేయలేదు భవిష్యత్ అవసరాలు కానీ ఛేదించి కేసీఆర్ గారు అప్పనంగా ప్రైవేట్ కంపెనీలకు అప్పనం పెట్టినాడు. సో
సో భవిష్యత్ అవసరాల కోసం భూమి అవసరం మనకు ప్రభుత్వ పరంగా. అంత ప్రైవేట్ పరం అయిపోతే ఇంకా ప్రభుత్వంగా పరంగా మన భవిష్యత్ జనరేషన్స్కి అవసరం భూమి ఉండదు. సో ఆ లెక్కన ప్రభుత్వ పరంగా ఏది అవకాశం ఉంటే దాన్ని ఇప్పించే ప్రయత్నం చేద్దాం. హైదరాబాద్లో కొనసాగుతుంది, నిజామాబాద్ కూడా వస్తుంది. రావాలని నేను మొట్టమొదటిగా ముఖ్యమంత్రిగా విజ్ఞప్తి చేసిందే నేను. హైదరాబాద్ విషయంలో చాలామంది తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. హైడ్రా అనేది ఒక గొప్ప యజ్ఞంగా తీసుకొచ్చినాడు. నేను ముఖ్యమంత్రి గారు నా బాధ్యత రోజు అడిగిన, అసలు ఎవరిచ్చారు ఈ మహాత్మ అంటే ఒక ఐడియా, ఇది మీ సొంత ఐడియానా ఎవరైనా ఇచ్చినారా, చాలా గొప్ప ఐడియా అని చెప్పాను. అదే చెప్తాను, నిజాము నాడు మనకి హైదరాబాద్ గొప్పతనం ఏంటంటే హైదరాబాద్ ఇస్ ద సిటీ ఆఫ్ రాక్స్ అండ్ లేక్స్. అందమైనటువంటి చిన్న చిన్న గుట్టలు, విశాలమైనటువంటి చెరువులు, దాదాపు 2500 చెరువులు హైదరాబాద్ చుట్టూ ప్రాంతాల్లో ఉండేవి, చిన్న చితకర చెరువులు. ఇలా టీఆర్ఎస్ అంటే మా గత ప్రభుత్వంలో కొంత ఆక్రమణ గురైతే అయిండొచ్చు, ప్రతి పాటలో దొంగలు ఉంటారు. బట్ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బాజాప్తగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, వాళ్ళ అనీయులు దాదాపు 1500 చెరువుల మీద కన్నేసి కబలించేశారు. నేను హైదరాబాద్లో నార్సింగి ప్రాంతాల్లో ఉంటాను. వాన పడితే, మంచి వాన పడితే ఇళ్లకు నీరు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి నీరు? ఆనాడు ఎందుకు రాలే? ఆనాడు మూసి నీట్గా బారేది, ఎక్కడ అడ్డంకులు లేకుండా. చెరువులకు నీళ్లు పడగానే చెరువులకు నీళ్లు పోయాయి. చెరువులను కుదించిపోయిన నీరు ఎండిపోతుంది, ఏదో కొద్ది పోవాలి కదా, ఇళ్లకు వస్తున్నాయి. సో ఇవాళ హైడ్రా ప్లస్ మూసీ నది ప్రక్షాళన రెండు కూడా సహజంగా కొంచెం పద్ధతి ప్రకారం జరగకుంటే, మనం వాయనాడు చూసాం, వాయనాడులో ఎటువంటి పరిస్థితి అయిందో చూసాం. ప్రకృతిని మనం పూజిస్తే కరుణిస్తుంది. ఒక్కొక్కసారి ప్రకృతి విషమిస్తే ఏమవుతుంది? వాయనాడులో పరిస్థితి ఏంటంటే 2 నెలలు 3 నెలలు పడాల్సినంత వర్షపాతం ఒక గంటలో పడింది. కుండపోత వర్షం అంటాం చూడండి. హైదరాబాద్ అలాంటి కుండపోత వర్షం ఒక్కటి పడితే 1908లో హైదరాబాద్లో ఒక భారీ వర్షం అంటే గొప్ప వర్షం పడితే ఆనాడు హైదరాబాద్ జనాభా 72,000, అందులో 18,000 మంది కొట్టుకుపోయినారు. 18,000 అంటే 20% జనాభా కొట్టుకుపోయినారు. సో ఇవాళ మూసీ నదిలో మధ్యనెల్లి కట్టడాలు కట్టుకున్నారు, నీళ్లు ప్రవహించే ప్రదేశంలో కట్టడాలు కట్టుకున్నారు. హైడ్రా చెరువులను కవరేజ్ చేసింది. సో చాలామందికి చాలా అనుమానాలు ఉన్నాయి, హైడ్రా ఎక్కడి దాకా సాగుద్ది, కొందరికే పరిమితం అని. దానికి మన భేదం లేదు. పల్లెం రాజు గారు వాళ్ళ తాత కేంద్ర మంత్రి, వాళ్ళ తండ్రి కేంద్ర మంత్రి, ఆయన కేంద్ర మంత్రి కాంగ్రెస్ పార్టీలో, ఆయన కట్టడాలే కూల్చేసింది ప్రభుత్వం. సో ఎవరు కూడా ఉపేక్షించదు ఉండదు. హైదరాబాద్ నుంచి డెఫినెట్గా నిజామాబాద్ కూడా వస్తుంది. నేను కలెక్టర్ గారికి, కమిషనర్కి ఆదేశం ఇచ్చాను. నేను మా తమ్ముడు ఉన్నా, మా సొంత అన్న ఉన్నా ఉపేక్షించేది లేదు. ఎక్కడ ప్రభుత్వ స్థలం ఆక్రమించబడితే అక్కడ తొలగించాల్సిందే. దాంట్లో ఇలా మా కౌన్సిలర్ ఉండొచ్చు, కార్పొరేట్ ఉండొచ్చు, మా చుట్టాలు ఉండొచ్చు, ఎవరు ఉపేక్షించలేదు. ప్రభుత్వ భూమి యథావిధిగా ప్రభుత్వానికి రావాలి. ఇది ప్రజల అవసరం. మనది అయిపోయింది, 50+ వచ్చాం. వచ్చే పిల్లలకి తరాలకి ఏంటి మనం చెప్పే జవాబు? సో హైడ్రా కానీ మూసీ కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మా ప్రభుత్వం ఒక యజ్ఞంలా ముందుకు తీసుకెళ్ళాలంటుంది. మాకు చాలా ఒత్తిళ్ళు ఉన్నదండి. ఆయన ఎక్కడ కూడా తలొగ్గేది లేదు. యథావిధిగా నిష్పక్షపాతంగా నిజాయితీగా హైడ్రా మూసీ ప్రక్షాళన జరుగుతుంది. మూసీ నది ప్రక్షాళన పేరుతోటి మురికి రాజకీయాలు చేస్తున్నారు. 30 ఎన్నికలు వచ్చినప్పుడు కొత్తల విషయం చర్చకు వస్తాయి. ఎంఐఎం వారు రాష్ట్ర ప్రభుత్వం యొక్క కార్యక్రమాలు నచ్చి బయట నుంచి అది మద్దతు ఇస్తామని చెప్పడం జరిగింది. అది కూడా కాంక్రీట్ ఒప్పందం ఏం జరగలేదు ఇంతవరకు. ఎన్నికలు వచ్చిన నాటికి పరిస్థితులను బట్టి పొత్తులు, అడ్జస్ట్మెంట్ ఉంటాయి. కానీ ఇప్పటివరకు అయితే అలాంటి ఆలోచన లేదు. నిజామాబాద్ ప్రభుత్వ మహిళా కాలేజ్ అండ్ స్పోర్ట్స్ స్టేడియం బాగా ఇంపార్టెంట్ అవసరం ఉన్నది, మీ ఆయామ చేయాలని. తప్పకుండా నేను కూడా ఒక స్పోర్ట్స్ మ్యాన్, నేను పదే చెప్తా ఉంటాను. నేను కరాటేలో స్పోర్ట్స్ మ్యాన్ అని. మా ఓల్డ్ కలెక్టరేట్ గ్రౌండ్ ఉంది, అదే దాని అంతా పిచ్చి గిత్తలు గీసి ఎటేటో చూపించారు పోయిన ప్రభుత్వం. రకరకాల ఆశలు కలగజేసారు. ఏది సాధ్యం కాలే, అది అసాధ్యమైనటువంటి ప్రాజెక్ట్ రోజుపడింది. స్పోర్ట్స్ అనేది చాలా అవసరం. ఇవాళ కూడా ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసినారు. స్పోర్ట్స్ మీద బాగా ఇంట్రెస్ట్ పెడతా ఉన్నారు. మా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్కి స్పోర్ట్స్ చైర్మన్ ఇచ్చినాం. వారు కూడా చాలా యాక్టివ్గా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. నేను కూడా ఒలింపిక్స్ పోయినాను. ప్యారిస్ ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు ప్యారిస్ టీంలు లీడ్ చేసినాను నేను. సో నేనేమంటానంటే స్పోర్ట్స్లో కూడా నిజామాబాద్ జిల్లా ఒకప్పుడు మా తర్వాత ఇప్పుడు కూడా ఆనిముత్యాలు ఇచ్చినటువంటి పరిస్థితి. ఇక్కడికి మొన్న డిఎస్పీ నిబంధనలు సడలించి డిఎస్పీ పోస్ట్ ఇచ్చినాం.
నిఖత్ తండ్రి నా క్లాస్మేట్ ఎల్కేజీ నుంచి 10th వరకు. సో అమ్మాయికి డిఎస్పీ పోస్ట్ ఇచ్చి మొన్న సీఎం గారు నేను ఆమెకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. సిరాజ్కి ఇంటర్మీడియట్ చదువుకుంటే కూడా మినిమం డిగ్రీ ఉండాలి. నిబంధనలు సడలించి కష్టపడి క్రికెట్లో రాణిస్తున్నాడు. ఆ పిల్లాడికి ఒక పోస్ట్ ఇవ్వడం జరిగింది. స్పోర్ట్స్ మీద ముఖ్యమంత్రి గారికి మాకు నిర్దిష్టమైనటువంటి ఒక ఆలోచన ఉంది. విద్య, వైద్యం, స్పోర్ట్స్, ఆటలు అనేది మనిషికి అవసరం. అది ఏ ఏజడైనా కానీ, చిన్నపిల్లడు కానీ, మనలాంటి కానీ, మనకన్నా పెద్దవాళ్ళు కానీ స్పోర్ట్స్లో కంపల్సరీ ప్రావీణ్యం ఉండాలి. స్పోర్ట్స్ పట్ల చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఓల్డ్ కలెక్టర్ గ్రౌండ్ని నేను మా సీనియర్లందరూ చెప్తా ఉన్నాను, ఒక మంచి స్టేడియంగా తీర్చిదిద్దుకుందామని. ప్లేస్ ఒకరు సరిపోతే ఆ విషయంలో స్పోర్ట్స్ స్టేడియం కట్టాలన్నదే మా ఆలోచన. దాంతోపాటు మహిళా డిగ్రీ కళాశాల ఎడ్యుకేషన్ పరంగా ఎక్కడ కాంప్రమైజ్ లేదు. ఇంకో మెడికల్ కళాశాల, కొన్ని ఇంజనీరింగ్ కళాశాలలు, కొన్ని వొకేషనల్ కోర్సులు, రకరకాల కాలేజీలు తీసుకురావాలని మా ఆలోచన. ఎంతవరకు సాధ్యపడుతుందో అవన్నీ కూడా చేసుకుంటాం. ఒకరోజు ముఖ్యమంత్రి గారు నేను కారులో పోతుంటే ముఖ్యమంత్రి గారు అన్నారు, అరే అన్న మనము ముందర ఎస్కాట్లో పైలట్తో పోతా ఉన్నాము, వారు మన కళ్యాణం చేశారు, మన పదవులు నాకు ఇచ్చారు, వాళ్ళది కదా ఇప్పుడు చేయాల్సింది, అందుకే ఇమ్మీడియట్గా ఈ కార్పొరేషన్ రూపకల్పన చేయాలని వారు చెప్పడంతోనే దాదాపు 15 రోజులకే మేము 40 కార్పొరేషన్లు చైర్మన్ చేశాం. మా జిల్లాలో 4 వచ్చినాయి. మానవులు మోహన్ రెడ్డికి వచ్చింది, అన్వేష్ రెడ్డికి వచ్చింది, ఈరవాడి అనిల్కి వచ్చింది, బాలరాజుకి వచ్చింది. 4 కార్పొరేషన్ ఉమ్మడి జిల్లాలో 5 కార్పొరేషన్లు ఇచ్చాం. ఇచ్చిన దాంట్లో కూడా పారదర్శకత. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఉన్నటువంటి దాదాపు 80% జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులకు వచ్చినాయి. మాకు వివిధ విభాగాల అధ్యక్షులు పనిచేసినటువంటి యువజన కాంగ్రెస్ కానీ, ఎన్ఎస్యూ అయితే ఎమ్మెల్సీ అయ్యాడు, సేవాదారికి ఇస్తూ ఉన్నాం. మహిళా కాంగ్రెస్ టికెట్ ఇచ్చాం. ఫిషరీస్ కానీ, వికలాంగులు అందరూ కూడా చైర్మన్ ఇచ్చాం. గొప్ప గొప్ప చైర్మన్ చాలా. ఇంకొక 20 చైర్మన్ ఇవ్వాల్సి ఉంది. వాటితో పాటు రాబోయే రోజుల్లో సర్పంచ్ ఎలక్షన్స్ కానీ, ఎంపీటీసీ కానీ, ఎంపీపీలు కానీ, జెడ్పీటీసీ కానీ, జెడ్పీపీలు కానీ, సహకార రంగాన్ని అన్నింటిలో ఎన్నికలు జరిపించి కాంగ్రెస్ పార్టీ కోసం ఆర్నిసులు కష్టపడి తమ రక్తాన్ని చెమటని దారపోసినటువంటి మిత్రులందరూ కూడా ఏదో రకంగా వారిని ఆదుకోవాలి, వారికి కూడా పదవులు ఇవ్వాలనేది మా ఆలోచన. ఆ దశగా తీవ్రమైన ఎక్సర్సైజ్ జరుగుతూ ఉంది. డెఫినెట్గా మంత్రివర్గంలో మన జిల్లాకు చోటు వస్తుంది. నా ఒకటి పిసిసి అధ్యక్ష పదవి మీతో తెరబడింది అన్న. పిసిసి అధ్యక్ష పదవి చాలా ఉత్కంఠంగా ఉండి మీతో తెరబడింది. ప్రస్తుతం డిసిసి నిజామాబాద్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా మరి ఎప్పుడు నెరవేరుతుంది? చాలా మంది కూడా ఎదురు చూస్తున్నారు. ఎప్పటివరకు ఇది? జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు చాలా వరకు 3 ఏళ్ళు కంప్లీట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ కూడా నేను రాష్ట్ర పర్యటన చేసిన తర్వాత సీనియర్ కాంగ్రెస్ నాయకులతో, అక్కడ ఉన్న కార్యకర్తలతో చర్చించిన తర్వాత డిసిసి కూర్పు, పిసిసి కార్యక్రమం చర్చ జరుగుతుంది. కొండా సురేఖ గారు అంటే కొండా సురేఖ మాట్లాడిందే బయటకు వచ్చింది. ప్రజలందరూ కూడా కొండా సురేఖ తప్పు మాట్లాడగానే బయటకు పోయింది. ఎస్, ఆవిడ మాట్లాడిన దాంట్లో కొంత తప్పులు దొరికినాయి కాబట్టి నేను అదే రాత్రి ఆవిడని కోరడం జరిగింది. ఇమీడియట్గా ఆ మాటలు వెనక్కి తీసుకోవాలని. ఆ అర్ధరాత్రి ఆవిడ ఎక్స్లో ఆ మాటలు వెనక్కి తీసుకున్నట్టుగా చెప్పడం జరిగింది. నెక్స్ట్ డే మళ్ళీ పత్రికా ముఖం కూడా ఆవిడ ఆ వర్డ్స్ని వెనక్కి తీసుకున్నారు. నేను కూడా ఒక అప్పీల్ చేశాను పత్రిక మన సినీ రంగానికి. ఎందుకంటే ఈ ఎపిసోడ్ మొత్తంలో కొండా సురేఖ గారు కోపం అంతా కూడా కేటీఆర్ మీద. ఇక్కడ అసలు ఫస్ట్ ఈ అంశానికి తెరదీసింది కేటీఆర్ గారు. వారి చెప్పు చేతుల్లో నడుస్తున్నటువంటి కొన్ని యూట్యూబ్లు దుబాయ్ కేంద్రంగా కొండా సురేఖ మీద ఒక తప్పుడు ఆడియో మీ అందరూ కూడా గ్రహించుకోవాలి. రఘునందన్ రావు గారు ఒక ఎంపీ అక్కడ, ఆవిడ పాపం మంత్రి కాదు కాబట్టి ఒక 100 కోట్లు దండేస్తే వాళ్ళని ఇద్దరిని ఏ విధంగా చిత్రీకరించినారో సమాజం అంతా కూడా సిగ్గుతో తలవచ్చిన విధంగా వివరించినారు. తర్వాత కొన్ని ఆడియో రిలీజ్ చేసినారు. ఆడ ఆ కోపంలో పాపం మాట్లాడింది. బట్ ఏది మాట్లాడినా ఒకరు పేరు తీసుకొని మాట్లాడడం అనేది తప్పు. కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతం ఎవరి మీద అయినా కానీ సద్విమర్శ చేసుకోవచ్చు, కానీ వ్యక్తిగతంగా విమర్శలు చేయడం మేము దాన్ని సమర్థించాం. కాబట్టే
కొండా సురేష్ గారికి సూచించడం జరిగింది. ఆవిడ ఇమ్మీడియట్గా దాన్ని విత్డ్రా చేసుకున్నారు. ఆ అంశాన్ని ఇంతటితో ముగించాలనే మాట కూడా నేను చెప్పడం జరిగింది. అధ్యక్ష నిన్నటి మీ మీటింగ్ లో దాని మీద ఇంకా సిటీ రంగం నడుస్తుంది సార్. సినీ రంగంలో వాళ్ళు కూడా ఏదో రెస్పాన్స్ చేయాలి కాబట్టి ఇస్తారు. కోర్టు వాళ్ళకి హక్కు ఉంది, కోర్టుపై హక్కు ఎవరికైనా ఉంది. బాధ కలిగినప్పుడు పోతారు, తర్వాత అది చూసుకున్నాం. సందీపేట బీసీసీ ఏమైనా వివరణ కోరిందా మంత్రి గారు? పిసిసి సూచన మేరకు ఆవిడ ఇమ్మీడియట్గా విత్డ్రా చేసుకున్నారు. ఆమెకు బాధ ఉండింది పాప, అంటే ఆమె బాధపడింది కూడా అంతకుముందు జరిగినటువంటి మార్ఫింగ్ ప్లస్ ట్రోల్, ఆవిడ మీద చాలా ఘోరంగా ట్రోల్ చేశారు కొన్ని అంశాలను. నొచ్చుకుంది ఒక మహిళ కదా, ఇరువైపుల మహిళలే. ఈ మహిళను నొప్పించారు అట్లా అని చెప్పి ఆ మహిళతో మాట్లాడాల్సింది కాదు. సో ఇరువైపులో కూడా అది నొచ్చుకునే అంశం కాబట్టి దానికి నేనే వివరణ ఇవ్వాల్సిన అవసరం వచ్చింది. నిన్నటి మీ స్పీచ్లో అధ్యక్ష నిన్నటి మీ స్పీచ్లో సుసంపన్నమైన నిజామాబాద్ జిల్లా ఈరోజు బ్యాక్వర్డ్ జిల్లాగా మారుతుందని మీరు చాలా చక్కగా చెప్పారు జిల్లాకు సంబంధించి. అయితే మన ఉమ్మడి జిల్లాకు సరిహద్దులో ఉన్న నాందేడ్లో కానివ్వండి, బీదర్లో కానివ్వండి అద్భుతమైన ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. అక్కడ మన చిన్న చిన్న లోటుపాటు ఉంటే సరి చేసుకుంటాం. డెఫినెట్గా అక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా సార్ట్అవుట్ చేసుకుంటాం. నిజామాబాద్ సిటీని స్మార్ట్ సిటీగా తయారు చేయడానికి ఒకటి, రెండవది ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన కలెక్టరేటు నగరానికి బహిర్గతంగా వెళ్ళింది కాబట్టి దాన్ని నిజామాబాద్ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఏమైనా ప్రయత్నం చేస్తారు? కలెక్టరేట్ దుబ్బకపోవడం అనేది బయట అనలేము సార్. అప్పుడు వాళ్ళు ఆ ప్రభుత్వం రూపకల్పన చేసింది. సరే ఇప్పుడు అంతా సిటీ ఎక్స్పాండ్ అవుతుంది కాబట్టి కొద్ది రోజులు అది కూడా సెంటర్కి వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే ఒక పెద్ద స్థలంలో అన్ని ఆఫీస్ ఒకదారి రావాలనే ఉద్దేశంతో చేసిండొచ్చు. ఇంకా స్మార్ట్ సిటీ విషయానికి వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జాబితాలో మనకి కరీంనగర్కి ఇచ్చిన అమృత్ ఇచ్చారు. మనకి స్మార్ట్ సిటీ రాలేదు, అంతే కదా. కరీంనగర్కి స్మార్ట్ సిటీ ఇచ్చినారు. యాక్చువల్గా మనది అమృతే కదా, మనది అమృతలో పెట్టినారు. అమృతలో పెడితే ఏంటంటే 5 ఏళ్ళకి సరిపడా 100 కోట్లు మాత్రమే వస్తాయి. అదే స్మార్ట్ సిటీ కూడా 500 కోట్లు వస్తాయి. ఏ లెక్కని పరిగణలోకి తీసుకున్నా కరీంనగర్కి బదులు నిజామాబాద్కి స్మార్ట్ సిటీ రావాలి. ఎందుకంటే నిజామాబాదు 1939లో మున్సిపాలిటీ అయింది. 1839లో మున్సిపాలిటీ అయింది నిజామాబాద్. 1939లో 38లో అయింది. కరీంనగర్ 1965లో 64లో అయింది. సో ఇది పాత మున్సిపాలిటీ. జనాభా పరంగా కూడా వరంగల్ తర్వాత మన జిల్లా పెద్ద జనాభా ఉంది. సో టెక్నికల్ అంశాలు తీసుకుంటే మనకు రావాలి. మరి ఎందుకు రాలే, ఎవరి అసమర్థత వల్ల రాలే అనేది మీ అందరికీ తెలుసు. దాని గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికైనా దీన్ని స్మార్ట్ సిటీలో పెట్టుకుంటే అభివృద్ధి స్పీడ్గా జరిగే అవకాశం ఉన్నది. మన అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కూడా మేము మళ్ళీ నిధులు ఇచ్చి దాన్ని సర్వే చేస్తా ఉన్నాం. వీలైన త్వరలో మేము దాన్ని పూర్తి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. మాస్టర్ ప్లాన్ కూడా నా వ్యక్తిగత ఉద్దేశం, మాస్టర్ ప్లాన్ పెట్టుకోవాల్సిందే. సిటీ అభివృద్ధి చెందాలన్నప్పుడు ట్రాఫిక్ జామ్స్ లేకుండా సిటీ అభివృద్ధి చెందాలన్నప్పుడు మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేసుకుంటే మంచిది. దాంట్లో కొంతమంది నష్టమైతే అవుతుండొచ్చు, కానీ నా వ్యక్తిగత అభిప్రాయం మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేసుకుంటే మంచిదే. నిజామాబాద్ జిల్లా నుంచి మీరు రెండోసారి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు కావడం, మీకు ఈ అవకాశం అధిష్టానం కల్పించినందుకు జిల్లా పౌరులుగా మేము కూడా చాలా గర్వపడుతున్నాం. అయితే అట్ ద సేమ్ టైం మా నిజామాబాద్ జర్నలిస్టులు తీవ్ర నిరాశతో ఉన్నాం ఒక విషయంలో. ఎందుకంటే ప్రభుత్వ పరంగా మాకు వచ్చే ఈఎస్ఐ మెడికల్ వెల్నెస్ సెంటర్స్ కానీ, మళ్ళీ ఇన్సూరెన్స్ కానీ, హెల్త్ కానీ, ట్రీట్మెంట్ విషయంలో కానీ, హౌస్ సైడ్స్ ఇంప్లిమెంట్స్లో కానీ ఎప్పుడు కూడా మాకు మొండి చెయ్యి వస్తుంది. గతంలో ఏమైందంటే ఏకంగా మా ప్రెస్ క్లబ్నే అక్కడ నుంచి తరలించే ప్రోగ్రాం జరిగింది. దానికోసం ఒక పెద్ద మాస్టర్ ప్లాన్ చేసిండ్రు. చేసి ఏం చేసిండ్రు, మీరంతా ఓకే అంటే మీకు నాగారం దగ్గర సత్యం తుమ్మిండు మీకు అందరికీ ఆమోదయోగ్యమైతే మీకు ప్లే అవుట్ సైడ్స్ ఇస్తాం, మీరు అందరూ ఒప్పుకోండి అన్నారు. సరే అని చెప్పి మా కమిటీలు మేము అందరం కలిసి ఒప్పుకున్నాం. వెళ్తున్నాము. దీంట్లో ఎంత సక్సెస్ అవుతామనేది చూడాలా. అందుకే మొన్న రివ్యూ అయింది. నేను షబీర్ అలీ గారు రివ్యూ చేశాము. దీన్ని అదనంగా ఫండ్స్ వచ్చినాయి. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వీలంతూరులో
క్లియర్ అవుతుంది. అమృత్ స్కీమ్లోనే ఫండ్స్ వస్తాయి. ఇప్పుడు మనకు ఎమ్మెల్సీ కార్యాలయం మీ సమస్యల కోసం మీ దగ్గర పోయి రావడానికి నిజామాబాద్ టౌన్ దగ్గర మీ కార్యాలయం ఏర్పాటు చేసే అవకాశం ఉంటారు సార్? చూసుకుంటాను, కార్యాలయం కూడా చూస్తూ ఉన్నాను నేను. सर एक मिनट, ये उर्दू से एक भी सवाल नहीं हुआ कि डी श्रीनिवास साहब जब तक सीसीसी थे निजामाबाद कारपोरेशन में माइनॉरिटी एरिया से सिर्फ कांग्रेस जीतती थी, लेकिन कांग्रेस का पूरा वोट बैंक अब एमआईएम में शिफ्ट होगा, तो आप कैसा करेंगे जो आने वाले इलेक्शन है? हमारे मकसद निजामाबाद की कांग्रेस पार्टी को मजबूत करते हुए मेजॉरिटी कारपोरेशन सीट जीतना चाहिए. उसके लिए हम अभी तो शुरुआत करें, प्लानिंग कर रहे हैं. ये जयपुर विकास के बाद माइनॉरिटी में जरा कांग्रेस गवर्नमेंट के लॉ एंड ऑर्डर को लेकर जरा डाउट से जयपुर में जो विकास हुआ, और देखो ये दंगे फसाद करने वाले दो तरफ रहते. हमारा सेक्युलर पार्टी, हम तो मैं कल मीटिंग में बोला है, हमारे होता सेक्युलर पार्टी इस देश में कोई पार्टी नहीं है. हमको जितना प्यार मुसलमान से रहता, उतना प्यार हिंदू से रहता, उतना प्यार क्रिश्चियन सिख ईसाई से रहता. करने वाले थोड़े चोर करे, लेकिन सीता का इम्यूनिट गई वहाँ बैठी और वहाँ का एमएलए अभी तक 4 मीटिंग कर चुके हैं. वहाँ हालात थोड़ा नाजुक थी, उसको सेट करे और आइंदा नहीं हो ऐसा. डीजीपी साहब को डायरेक्शन सीरियस दी गई है, जहाँ भी ऐसे होते हैं उनको सख्त कार्रवाई होगी उसके ऊपर. ये कांग्रेस के माइनॉरिटी लीडर्स विजिट भी करें ना सर जयपुर का? नहीं, वहाँ तो निर्बंध था ना, कोई किसी को अलाउ नहीं करे. इशू सेंसिटिव था, किसी को अलाउ नहीं करे. रहते सेबरेली का ग्रुप है, महेश गौड़ का ग्रुप है, केशव वेणु का ग्रुप है, मोहन रेड्डी का भी यहाँ ग्रुप चल रहा है. बहुत सारे ग्रुप्स रहते हैं, लेकिन सुनो, कांग्रेस का कल मेरे मीटिंग में एक बात बोला हूँ. देखो इलेक्शन से पहले, ठीक है बोलने दो. इलेक्शन से पहले रेवंत रेड्डी के साथ 10 ग्रुप थे, लेकिन इलेक्शन जब आता है, टाइम मिल के आता है तो सूर्य एक होके लड़ते हैं हम.